భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ మీదన తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికన్ ఉద్యోగులు. ఖర్చు తగ్గించుకోవడానికి అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నది వాళ్ళ ఆరోపణ. తమను తొలగించి తమ స్థానంలో ఇండియా నుంచి టెకీలు నియమించుకుంటోందని విమర్శిస్తున్నారు. H1B వీసా ద్వారా తాత్కాలికంగా నియామకాలు చేపడుతోందని మండిపడుతున్నారు. అమెరికాలో ఈ కంపెనీ ఉద్యోగులు మొత్తం 22 మంది ఇవే ఆరోపణలు చేస్తారు. తమతో పోలిస్తే H1B ద్వారా పిలిపించుకునే ఉద్యోగులు తక్కువ వేతనానికి పనిచేస్తారన్న దురాశతో కంపెనీ ఈ అనైతిక చర్యలకు పాల్పడుతోందని వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు షార్ట్ నోటీస్ అందించి తమను ఇంటికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ EEOC వద్ద TCS మీద ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యావంతులు సీనియర్ ఉద్యోగుల్ని ఇంటికి పంపించిందని ఆరోపించారు. ఇండియా నుంచి ఉద్యోగులు పిలిపించుకోవడంతో పాటు అమెరికాలోనే ఉంటున్న ఇతర H1B వీసా హోల్డర్లని నియమించుకుంటోందన్నది వీళ్ళ ఆరోపణ. ఈ ఆరోపణ మీద TCS కంపెనీ వివరణ ఇచ్చింది. TCS ఎన్నటికీ అనైతిక చర్యలకు పాల్పడదని, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ప్రకటనలు తెప్పింది. కంపెనీ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా సరే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొంది. అంటే అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఇట్లాంటిది చేస్తున్నారని పరోక్షంగా చెప్తోంది కంపెనీ.